హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ మోనిక. ఈ రోజు అయితే నేను మీకు ఆటోమేటిక్ కార్ వాష్ చూపిద్దాం అనుకుంటున్నాను అమెరికాలో. యాక్చువల్గా ఇండియాకి అమెరికాకి చాలా డిఫరెన్స్ ఉందండి కార్ వాష్ లో. నేను ఏది ఎక్కువ తక్కువ అనేది ఏం చెప్పట్లేదు, జస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇక్కడ కార్ వాష్ వచ్చేసి ఆటోమేటిక్ గా చేస్తారనమాట. మనం దిగాల్సిన అవసరం లేదు కార్ లో నుంచి అయితే. సో చూసారు కదా, ఇదే అన్నమాట కార్ వాషింగ్ సెంటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత అగో అతను పక్కన ట్రాక్ ఉందన్నమాట. ఆ ట్రాక్ మీదకి రమ్మని పిలుస్తా ఉన్నారు. సో ట్రాక్ మీదకి వెళ్ళగానే ఆటోమేటిక్ గా ఇలా ఫస్ట్ అయితే సబ్బునూరుకి ఇలా కొట్టేస్తా ఉన్నాడు ఫస్ట్. సో ఇలా కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ముందుకి అదే మూవ్ చేస్తుంది. మనం డ్రైవ్ చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ. సో ఆ ట్రాక్ మీద మనం టైర్లు పెట్టేస్తే ఆటోమేటిక్ గా మూవ్ అవుతా ఉన్నాయి అన్నమాట. సో ముందుకు వెళ్తే ఆటోమేటిక్ గా పైనుంచి అవే మిషన్స్ లిక్విడ్ అన్ని పడతా ఉన్నాయి. అదే మూవ్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటా మూవ్ చేస్తా ఉంది. మనకి ఇండియాలో అనుకోండి, కారు వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, కారు వాళ్ళకి ఇచ్చేసి ఈవినింగ్ ఎప్పుడో రావాలి. సో వన్ డే అలా తీసుకుంటారు కదా నీట్ గా కార్ వాష్ మొత్తం చేయాలంటే. ఇక్కడ అలాంటిది ఏం లేదు, మనం కార్ లోనే కూర్చొని ఉంటాము, అసలు దిగాల్సిన పని లేదు. సో పిల్లలు చూడండి ఎంత ఎక్సైటింగ్ గా చూస్తా ఉన్నారు. ఫస్ట్ టైం గనక ఎక్కి కార్ వాష్ చూస్తే ఎంత బాగుందంటే, కాకపోతే ఈ సౌండ్స్ మాత్రం కొంచెం ఎక్కువే వస్తున్నాయి. ఈ సౌండ్స్ కి కార్ వాష్ కలర్స్ కి పైనుంచి చాలా బాగుంది లుక్ అయితే చూడడానికి. అలాగే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఆ సౌండ్స్ వీడియోలో కొంచెం రీసౌండ్ లాగా వస్తున్నాయి. అందుకని చెప్పి ఆ సౌండ్ తీసేసి మళ్ళా వాయిస్ పెడుతున్నాను. చూడండి, ప్రతి యాంగిల్లో నీట్ గా క్లీన్ చేస్తా ఉంది. మళ్ళీ పైనుంచి వాటర్ అదే వాటర్ కొట్టుకుంటా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక కార్ పోయిందాక ఇంకో కార్ ఆగాల్సిన పని కూడా లేదు. ముందు ఒక కార్ వెళ్తానే ఉంది, మళ్ళీ వెనక మన కార్ కూడా పంపించేశారు. ఫస్ట్ టైం ఇవి కలర్స్ ఇవి చూస్తా ఉంటే భయం వేసింది, ఎందుకంటే వైట్ కార్ కదా, వైట్ కార్ మీద మొత్తం ఇలా కలర్స్ అంటుకుపోతే ఏమో అని భయం వేసింది. అన్ని కలర్స్ పడతా ఉన్నాయి పైనుంచి. తర్వాత నీట్ గా అబ్జర్వ్ చేస్తే అవి కలర్స్ కాదు, యాక్చువల్ గా పైనుంచి లైట్ ఫోర్స్ కి అలా కనపడుతుంది. చూడండి, ఇదిగో ఈ లైట్ కి మనకు అలా కనపడుతుంది. కానీ డోర్లు పైన ఏమన్నా ఇలా ఓపెన్ ఉంటే ఆ ఓపెన్ ఏరియాని కానీ చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. పొరపాటు మర్చిపోయామా వాటర్ అన్ని మన మీద పడిపోతాయి. మేము ఫస్ట్ ఇది క్లోజ్ చేయలేదన్నమాట, గాలి వస్తుందని చెప్పి పైనుంచి. దగ్గరికి వెళ్ళినప్పుడు టక్కన క్లోజ్ చేసేసాము, లేకపోతే వాటర్ అన్ని లోపలికి వచ్చి ఉండేవి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వీడియోలో కూడా నేను ఏం ఎడిటింగ్ చేయలేదు, ఎందుకంటే అంత త్వరగా అయిపోతుంది ఇక్కడ. సో ముందుకొస్తే ఈ పైన చూడండి, ఇవి బాగా వేడి గాలి వస్తుంది దీంట్లో నుంచి. సో 90% మళ్ళా కార్ ఇక్కడ ఆరిపోతుంది అనమాట, వాటర్ ఏం లేకుండా తడి. ఇంకెక్కడైనా చిన్న చిన్న తడి మిగిలిపోతే మళ్ళీ దానికి ముందు క్లీన్ చేసుకోవడానికి వేరే సెటప్ పెట్టారు ముందు. సో ఇక్కడ కార్ వాష్ చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, ఇగో అయిపోయింది. ఇది వెనక నుంచి జస్ట్ మీకు చూపించడం కోసం నీట్ గా రికార్డ్ చేశాను. ఒకసారి చూడండి, ఈ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ మీద ఒక 2 టైర్లు అలా పెట్టేసి వదిలేయడమే మన పని. ఇంకా చూడండి జాగ్రత్తగా వాళ్ళైతే ఫస్ట్ నీళ్లు సోప్ వాటర్ పెట్టేసి నీళ్ళు కొట్టేశాడు. ఇంక ఇలా వెళ్ళిపోయి అలా బయటకు వచ్చేయడమే, అంత త్వరగా అయిపోతుంది, ఎక్కువ గ్యాప్ కూడా ఏముండదు. చూడండి కస రుద్దేస్తా ఉంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే ఓ గోలగోల చేశారు, ఇంకా అంత బాగుంది. చూడండి బయట నుంచి చూస్తే జస్ట్ మనకు అలా నురుగు కనపడుతుంది కదా, లోపల నుంచి ఇందాక చూసాం కదా కలర్స్ అన్ని భలే కనిపించాయి కదా. సో అదనమాట. ఇలా పైనుంచి బ్రష్లు కొంచెం స్మూత్ గా ఉన్నాయి, చూడడానికి ఏమో కొంచెం రబ్బర్ వాట్ లాగా అనిపిస్తున్నాయి, కానీ స్మూత్ గా భలే మెత్తగా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే. వేసేసి కార్ మొత్తం అన్ని యాంగిల్స్ లో చూడండి, ఎక్కడ ఒక్క యాంగిల్ కూడా వదలకుండా ఎలా క్లీన్ చేస్తుందో. టైర్ల దగ్గర నుంచి నీట్ గా పైన మొత్తం కార్ భలే క్లీన్ చేస్తుంది. ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఒక 10 మినిట్స్ అట్లా వెళ్ళిపోయాం అనుకోండి, 10 మినిట్స్ లో మనకి 4 మినిట్స్ లోపలే ఈ కార్ వాష్ అయిపోతుంది. జస్ట్ పైన వాటర్ ఏమన్నా కొంచెం మిగిలిపోయినా అండ్ లోపల ఏమన్నా కార్ మ్యాట్ మీద మట్టి ఉందనుకోండి, అది క్లీన్ చేసుకోవడానికి మిగతా 6 మినిట్స్ బయట వాక్యూమ్ క్లీనర్ లాగా పెడతారనమాట. సో అది క్లీన్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది తప్ప ఇంకా కార్ వాష్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏమన్నా అర్జెంట్ ఉంది అనుకోండి, జస్ట్ ఇలా కార్ వాష్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు, ఎక్కువ టైం ఏమి ఉండదు మనం వాక్యూమ్ క్లీనర్ ఏం పెట్టుకోకపోతే. జస్ట్ చూడండి, ఇదే మొత్తం లెంగ్త్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది కార్ అయితే.
కనిపిస్తుంది కదా మనకి నీట్ గా. ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది కార్ వాష్ అయితే. ఇండియా నుంచి ఎవరైనా పేరెంట్స్ వస్తే మాత్రం ఒక్కసారి తీసుకెళ్లి చూపించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇండియాలో ఇలా ఉండదు, ఆటోమేటిక్ కార్ వాష్ కదా. ఓన్లీ కార్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే నీట్ గా ఇలా కార్ ని ఇలా పైకెత్తి పైన కింద అంతా క్లీన్ చేస్తా ఉంటారు. అది బాగా టైం టేకింగ్ ప్రాసెస్. నాకైతే ఇది భలే నచ్చింది. కార్ వాష్ ఇలా చూస్తుంటే మీకేమనిపించిందో నాకైతే ఒకసారి కామెంట్ లో చెప్పండి. మీరు ఎప్పుడైనా కార్ వాష్ కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు ఒకసారి కామెంట్ లో షేర్ చేయండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో కార్ వాష్ అయితే. సో కార్ అయితే మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా వాక్యూమ్ క్లీనర్స్ అని చెప్పి. సో కార్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడానికి టవల్స్, అలాగే ఇగో ఈ పైపులు ఉన్నాయి కదా, ఆ పైపుల్లో నుంచి మనకి వాక్యూమ్ వస్తుంది అనమాట. సో దాని నుంచి కార్ మ్యాట్లన్నీ క్లీన్ చేసుకుంటాం అంతే. మన కార్ వాష్ కూడా అయిపోయిందండి. చాలా చాలా బాగా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.